150కి పైగా దేశాలు పాల్గొన్న ఒక మెగా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కొత్త విమానాశ్రయాలు, మోటార్వేలు మరియు ఓడరేవులను నిర్మిస్తామని హామీ ఇచ్చింది. భవిష్యత్తులో దుబాయ్ మరియు సింగపూర్లను నిర్మించాలనే కలను కూడా ప్రదర్శించింది. కానీ నేడు ఈ దేశాలలో ఈ మెగా ప్రాజెక్టులు పూర్తిగా అసంపూర్ణంగా ఉన్నాయి. వాళ్ళు కన్న కలలు అన్నీ కూడా చెదిరిపోయాయి. వాటిలో కొన్ని అప్పుల భారంతో నిండి ఉన్నాయి, మరికొన్ని వినాశన స్థితిలో ఉన్నాయి. అయితే ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే పేరుతో ఉన్న అతిపెద్ద మెగా ప్రాజెక్ట్. ఇప్పుడు దీన్ని భౌగోళిక రాజకీయ విపత్తుగా పరిగణిస్తున్నారు. ఒకప్పుడు చైనాను ఒక సూపర్ పవర్గా చూసిన ప్రజలు నేడు ఇదే సూపర్ పవర్ వైపు వేలు చూపడం ఏంటి? దీని గురించి వివరంగా తెలుసుకుందాం పదండి. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ 2013లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే BRIని ప్రకటించినప్పుడు అందరూ దీన్ని శతాబ్దపు అతిపెద్ద ప్రణాళికగా ప్రశంసించారు. రైల్వే లైన్లు, హైవేలు మరియు ఓడరేవుల ద్వారా ఆసియా, ఆఫ్రికా మరియు యూరోప్లను కలిపే సిల్క్ రోడ్లను నిర్మించడమే దీని లక్ష్యం. ఒక విధంగా పేద దేశాలను అభివృద్ధి పథకంలో తీసుకురావడంతో పాటు తనను తాను ప్రపంచ నాయకుడిగా నిలబెట్టుకోవడం అనేది చైనా లక్ష్యం. ఈ ఆలోచన మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 140కి పైగా దేశాలు ఈ ప్రణాళికపై ఆసక్తి చూపాయి. అనేక పేద దేశాలు వెంటనే చైనా నుంచి రుణాలు తీసుకోవడం మొదలుపెట్టాయి. చైనా ఈ ప్రాజెక్టులో అతి తక్కువ సమయంలోనే 1.2 ట్రిలియన్లు పెట్టుబడి పెట్టింది. అంటే చైనా ఈ డబ్బును పాశ్చాత్య బ్యాంకులు అలాగే IMF ప్రమాదకరమని భావించి రుణాలివ్వడానికి నిరాకరించిన దేశాలకు రుణాల రూపంలో అందించిందన్నమాట. కానీ BRI యొక్క నిజమైన స్వభావం చాలా తక్కువ సమయంలోనే బయటపడింది. ఇది కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ మాత్రమే కాదు, చైనాకు భౌగోళిక, రాజకీయ మరియు ఆర్థిక పరమైన ఎజెండా. దీనివల్ల చైనా పారిశ్రామిక సామర్థ్యం చాలా గణనీయంగా పెరిగింది. ప్రతి ఏటా లక్షలాది మంది ఇంజనీర్లను ఉత్పత్తి చేస్తుంది. BRI ప్రాజెక్టుల కోసం పేద దేశాలకు రుణాలందించడం మరియు ఆ ప్రాజెక్టులపై వారి పారిశ్రామిక సామర్థ్యాన్ని మోహరించడం ద్వారా వారు ప్రజలకు ప్రయోజనం చేకూర్చడమే ఈ ప్రణాళిక యొక్క ఉద్దేశం. BRIతో అతిపెద్ద సమస్య డే ట్రాప్ డిప్లొమసీ. దీనర్థం చైనా పేద దేశాలకు చాలా రుణాలిచ్చింది. అవి వాటిని ఎప్పటికీ తిరిగి చెల్లించలేవు. ఫలితంగా వాళ్ళు తమ భూమిని లేదా కీలకమైన మౌలిక సదుపాయాలను చైనాకు అప్పగించాల్సి వచ్చింది. దీనికి అత్యంత ప్రముఖ ఉదాహరణ శ్రీలంక. హిందూ మహాసముద్రంలో కొత్త ఓడరేవును నిర్మిస్తే దుబాయ్ లాంటి ప్రాంతీయ వాణిజ్య కేంద్రాన్ని సృష్టించవచ్చనే కలలతో శ్రీలంక నాయకులు కూడా ఆకర్షితులయ్యారు. అయితే శ్రీలంక సమస్య ఏంటంటే అప్పటికే వారి వద్ద కొలంబో ఓడరేవు ఉంది. కానీ అది పెద్ద ఓడల నుంచి చిన్న ఓడలకు కంటైనర్లను బదిలీ చేసే ఒక ట్రాన్స్షిప్మెంట్ హబ్. స్ట్రైట్ ఆఫ్ మలక్కా నుంచి స్విస్ కాలువ వరకు రద్దీగా ఉండే షిప్పింగ్ మార్గంలో టోటాపోర్ట్ అనే కొత్త లోతైన ఓడరేవును నిర్మిస్తామని హామీ ఇచ్చి చైనా శ్రీలంకను లోబర్చుకుంది. శ్రీలంక చైనా నుంచి 3 బిలియన్ల రుణం తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత చైనా దాని షరతులను ఒక్కొక్కటిగా నిర్దేశించింది. చైనా సంస్థలు మాత్రమే ఆ ఓడరేవును నిర్మిస్తాయనేది అసలైన షరతు. రుణంపై వడ్డీ తక్కువగా ఉంటుంది, కానీ రుణం తిరిగి చెల్లించకపోతే చైనాకు ప్రాజెక్టును స్వాధీనం చేసుకునే అధికారం కూడా ఉంటుంది. అనుకున్న విధంగానే నిర్మాణం పూర్తయింది. కానీ హంబన్ టోటా ఓడరేవు అస్సలు ముందుకు సాగలేదు. నిజానికి అక్కడ ఓడరేవు అవసరం లేదని అధ్యయనాలు చూపించాయి. పరిస్థితి ఏంటంటే అక్కడ ఏటా 30 నుంచి 40 నౌకలు ఆగిపోయేవి. ఇప్పుడు మొత్తానికి ఓడరేవు పనిచేయకపోవడంతో రుణ చెల్లింపు అనేది ఒక సమస్యగా మారింది. 2012లో జరిగిన ఒప్పందం ప్రకారం శ్రీలంక ఓడరేవును 99 సంవత్సరాల పాటు చైనా కంపెనీకి లీజుకి ఇవ్వాల్సిన స్థితికి చేరుకుంది. అయితే ఇప్పుడు ఈ ఓడరేవు ఆదాయాలన్నీ చైనాకే వెళతాయి. శ్రీలంక తన అధికారంలో కొంత భాగాన్ని కోల్పోయింది. కానీ శ్రీలంక ఈ ఉచ్చులో ఒంటరిగా చిక్కుకోలేదు సుమా. రాగి ఎగుమతులపై మాత్రమే మనుగడ సాగించే చిన్న ఆఫ్రికన్ దేశమైన జింబాబ్వే కూడా ఈ ఉచ్చులో పడింది. దాని నాయకులు ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించాలని కలలు కన్నారు. చైనా రుణాల సహాయంతో అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. IMF మరియు పాశ్చాత్య దేశాల నుంచి రుణాల నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని వాళ్ళకి తెలిసింది. కానీ వారు చైనా రుణ నిబంధనల యొక్క ప్రతికూలతలను ఎప్పుడూ పరిగణించలేదు. రుణం తిరిగి చెల్లించకపోతే చైనా వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటుందని కూడా తెలిసింది. 2020 నాటికి జింబాబ్వే మొత్తం రుణంలో 43% చైనా మాత్రమే కలిగి ఉంది. నవంబర్ 2020లో కోవిడ్-19 మహమ్మారి వాణిజ్యం మరియు పర్యాటక రంగానికి అంతరాయం కలిగించి రాగికి డిమాండ్ను తగ్గించినప్పుడు జింబాబ్వే డిఫాల్ట్ అయింది. బ్రిక్ కూడా పనికిరాని అనేక ప్రాజెక్టులను సృష్టించింది. వీటిని వైట్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్స్ అంటారు. అంటే ఇవి చూడ్డానికి గ్రాండ్గా కనిపించిన ఆచరణాత్మక ప్రయోజనం లేని ప్రాజెక్ట్స్. ఒక చిన్న యూరోపియన్ దేశమైన మోంటెనెగ్రో 2014లో చైనా నుంచి 1 బిలియన్ రుణం తీసుకుంది. ఈ రుణం యొక్క ఉద్దేశం బార్బోల్ ఎయిర్ హైవేను నిర్మించడం. అయితే ప్రాజెక్ట్ యొక్క ప్రణాళిక చాలా పేలవంగా ఉంది. పర్వతాలను పడగొట్టి హైవే నిర్మించడం మొదలుపెట్టారు. కానీ ఈ చిన్న విభాగంలో ఉన్న నిధులన్నీ ఖాళీ అయ్యాయి. ఇప్పుడు గమ్యస్థానానికి దారితీసే 41 కిలోమీటర్ల రహదారి మాత్రమే ఉంది.
ఈ చిన్న విభాగంలో చాలా డబ్బు ఖర్చు చేయడంతో దేశం మొత్తంలోని ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. మోంటెగ్రో అప్పు ఇప్పుడు దాని జీడీపీలో 80% మించిపోయింది. ఇది IMF మరియు యూరోపియన్ యూనియన్ నుంచి సహాయం కోరాల్సి వచ్చింది. దీనికి సమీపంలోని అభివృద్ధిని సులభతరం చేయడానికి హైబంటోటా ఓడరేవు సమీపంలో శ్రీలంక కూడా ఒక విమానాశ్రయాన్ని నిర్మించింది. మటల్ రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చైనా రుణంతో 200 మిలియన్ల వ్యయంతో నిర్మించారు. అయితే ఏ విమానయాన సంస్థ కూడా ఇందులో ఆసక్తి చూపలేదు. నేడు ఈ విమానాశ్రయం తరచుగా విమానాల రాకపోకలు సాగిస్తున్న కారణంగా ప్రపంచంలోనే అత్యంత ఖాళీగా ఉన్న విమానాశ్రయంగా పిలువబడుతోంది. దక్షిణ అమెరికాలోని పశ్చిమ తీరంలో ఉన్న చిన్న దేశమైన ఈక్వెడార్ కూడా BRI పట్టులో చిక్కుకుంది. దాని ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించడానికి అది చైనాతో భాగస్వామ్యం కుదుర్చుకుని 2.6 బిలియన్ల కోకా కోడ్ సింక్లైన్ ఆనకట్టును నిర్మించింది. అయితే నిర్మాణ సమయంలో చైనా కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను విస్మరించారు. తర్వాత అధికారులకు లంచం ఇచ్చినట్లు వెల్లడైంది. ఫలితం అక్కడ ఆనకట్ట గోడలకు 17,000 కంటే ఎక్కువ పగుళ్లున్నాయి. నేడు ఈ ప్రాజెక్ట్ ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉంది. ఇది ఆర్థిక విపత్తు మాత్రమే కాదు, పెద్ద మానవ మరియు పర్యావరణ ఆస్తి నష్టాన్ని కలిగిస్తుంది. దీని తర్వాత నెమ్మదిగా పాకిస్తాన్ వంతొచ్చింది. CPEC అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. పాకిస్తాన్ CPEC విద్యుత్, ఉద్యోగాలు మరియు అభివృద్ధిని అందిస్తుందని ఆశించింది. కానీ చాలా ప్రాజెక్టులు ఆలస్యం అయ్యాయి. గ్వాదర్ ప్రజలు నీరు, విద్యుత్ మరియు చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృతంగా నిరసనలు తెలిపారు. ఉద్యోగుల వాగ్దానాలు నెరవేరలేదు. దాంతో పాకిస్తాన్ రుణభారం తడిసి మోపిడవుతోంది. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే గతంలో పాకిస్తాన్ అధికారుల ఆధీనంలో ఉన్న గ్వాదర్ పోర్ట్ ఇప్పుడు చైనా ఆధీనంలో ఉంది. దాని ఆదాయంలో 91% చైనీయులు తీసుకుంటుండగా పాకిస్తాన్ కేవలం 9% మాత్రమే పొందగలుగుతోంది. దీంట్లో చేరిన ఏకైక G7 సభ్య దేశమైన ఇటలీ తన ఉపసంహరణను ప్రకటించుకుందప్పుడే బ్రిక్ అతిపెద్ద ఎదురుదెబ్బను చవిచూసింది. చైనా ఇటలీకి ప్రత్యక్ష నగదు రుణాన్ని అందించలేదు. బదులుగా చైనా పెట్టుబడి మరియు వాణిజ్య ఒప్పందాలను హామీ ఇచ్చే అవగాహన ఒప్పందాలు MOUలపై సంతకం చేసింది. అయితే అనేక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చలేదు. తత్ఫలితంగా ఇటలీ తరువాత దీన్ని పెద్ద తప్పుగా ముద్రవేసి బ్రిక్ నుంచి వైదొలగింది. ఇటలీతో పాటు మలేషియా, మయన్మార్, బంగ్లాదేశ్ మరియు నేపాల్ వంటి దేశాలు కూడా కొన్ని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులను రద్దు చేశాయి. ఈ వైఫల్యం నేపథ్యంలో అమెరికా మరియు యూరోప్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మరియు యూరోప్ యొక్క గ్లోబల్ గేట్వే ప్రోగ్రాం వంటి ప్రత్యామ్నాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు చైనా యొక్క డే ట్రాప్ నివారించడానికి తక్కువ వడ్డీ రుణాలకు హామీ ఇస్తున్నాయి. అయితే ఇది చైనా మరియు రష్యా మధ్య సంబంధాలను బలోపేతం చేసింది. ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత ఒంటరిగా ఉన్నట్లు భావించిన రష్యా బ్రిక్ ద్వారా చైనాకు దగ్గరవడానికి ప్రయత్నించింది. ఇది అమెరికన్ ఆధిపత్యానికి కొత్త సవాళ్లను విసిరే కొత్త భౌగోళిక రాజకీయ ప్రాప్యతను సృష్టిస్తోంది. 10 సంవత్సరాల టైం అలాగే కొన్ని $1 ట్రిలియన్ ఖర్చు తర్వాత బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆధునిక చరిత్రలో అతిపెద్ద విదేశాంగ విధాన వైఫల్యాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ వైఫల్యానికి అతిపెద్ద కారణం ఏంటి అంటే బ్రిక్ ఎప్పుడూ అభివృద్ధి కోసం కాదు, బదులుగా చైనా యొక్క స్వార్థం కోసం. చైనా తన అదనపు పారిశ్రామిక సామర్థ్యాన్ని ఎగుమతి చేయాలని, ముడి పదార్థాలను పొందాలని మరియు దాని భౌగోళిక రాజకీయ శక్తిని పెంచుకోవాలని చూస్తోంది. ఇంకా చైనా అందించిన రుణాల్లో ఎక్కువ భాగం చైనీస్ యువాన్లు సూచించబడ్డాయి, ఎందుకంటే అది తన కరెన్సీని కూడా బలోపేతం చేయాలనుకుంటుంది. నేడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఒక కొత్త మలుపులో ఉంది. డిజిటల్ మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ మరియు స్థిరమైన ప్రాజెక్టులపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ చైనా దీన్ని BR 2.0గా రీబ్రాండ్ చేస్తోంది. కానీ ప్రపంచం ఇకపై మునుపటిలాగా కేవలం వాగ్దానాలను నమ్మడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు దేశాలు రుణభారాలను పెంచడమే కాకుండా నిజమైన ఆర్థిక ప్రయోజనాలను అందించే ప్రాజెక్టులను మాత్రమే అంగీకరిస్తాయి. ప్రశ్న ఏంటంటే బ్రిక్ ఇతర దేశాలకు చాలా హాని కలిగించినప్పటికీ చైనా దాని నుంచి ప్రయోజనం పొందిందా? వాస్తవానికి చైనా తాను కోరుకున్నది సాధించడంలో విఫలమైంది. చైనా ప్రపంచంలో తన నియంత్రణను పెంచుకోవాలని కోరుకుంది, కానీ బదులుగా బ్రిక్ దాన్ని డే ట్రాప్ డిప్లొమాగా ముద్ర వేయడానికి దారితీసింది. బ్రిక్ చైనా సొంత ఆర్థిక వ్యవస్థను మందగించింది. బిలియన్ల డాలర్ల రుణాలను తిరిగి చెల్లించడం, అది సంపాదించిన ప్రాజెక్టులను నిర్వహించడం ఇప్పుడు చైనా బాధ్యత. మరోవైపు బ్రిక్ ద్వారా చైనా ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ ఓడరేవుల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వాటాలను పొందింది. ఇది చైనా ఎగుమతి ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం BRI నెట్వర్క్ పూర్తయితే ఇది ఆసియా నుంచి యూరప్కు అతి పొడవైన రోడ్, రైల్, సముద్ర కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఇది ప్రపంచ జనాభాలో 65% మందిని కవర్ చేస్తుందన్నమాట.